టాయిలెట్స్ రోడ్ల మీద చెత్తపై కేటీఆర్ ఆగ్రహం. ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూస్తామని హామీ. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. మంత్రులు పార్టీల లీడర్ల నివాళులు. జీహెచ్ఎంసీలో కరోనా కేసులతో అధికారులు అలర్ట్. 1600 బెడ్స్తో రెడీ అవుతున్న ఐసోలేషన్ సెంటర్స్. ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన వ్యక్తి అరెస్ట్. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలన్న సిపి. ఎక్స్పైరీ డేట్స్ మార్చి ప్రోడక్ట్స్ అమ్మకం. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ పోలీసులు. రాబోయే 3 టోర్నీలకు ఫుల్ ప్రిపరేషన్స్. డైమండ్ జ్యువెలరీ ఇష్టమన్న సైనా నెహ్వాల్. వచ్చే వర్షాకాలంలో హైదరాబాద్లో నీళ్లు ఇళ్లలోకి రాకుండా చూస్తామన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. వీడీసీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కేటీఆర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. మూసాపేట్ సర్కిల్లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు 99 లక్షల రూపాయలతో నిర్మించే వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజులో 3.5 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర 66 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. అక్కడే బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ను కూడా ఓపెన్ చేశారు మంత్రి కేటీఆర్. నగర శివారు మున్సిపాలిటీలో 3500 కోట్లతో సమగ్ర డ్రైనేజీ పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు మంత్రి కేటీఆర్. కైతలాపూర్లో డంపింగ్ యార్డ్తో జనం ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే మోడర్న్ ట్రాన్స్ఫర్ పాయింట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి. డ్రైనేజీ సిస్టమ్ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు కేటీఆర్. ఒక పార్క్ స్థలానికి సంబంధించి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. రాబోయే వర్షాకాలంలో మళ్లీ ఇబ్బంది కాకుండా నీళ్లు ఇళ్లలోకి రాకుండా చూడాలన్నారు. దానికి సంబంధించి కూడా మమతా గారు మన జోనల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థ కోసం కూడా ఒక 3700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే సమావేశం కూడా ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులందరితో ఈ ప్రాజెక్టును కూడా తీసుకోమని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా అయింది. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ జడ్సీ గారు మీరు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకోండి. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, గ్రేటర్ తో పాటు రాష్ట్రంలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. మరోసారి లాక్డౌన్ రావద్దనుకుంటే మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని జనానికి పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. కరోనా నుంచి కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి. కరోనా పోలేదు ఇంకా. అందరు కూడా దయచేసి మళ్ళీ మాస్కులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వేసుకోవడం. మళ్ళీ లాక్డౌన్ రాకూడదు అంటే కేసులు తగ్గాల, కేసులు పెరగకూడదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మాస్క్ లేకుండా బయటికి రాకుండా ఖచ్చితంగా మాస్క్ వేసుకుని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ వైపు మంత్రి కేటీఆర్ చెప్తున్నా ఆయన ప్రోగ్రామ్స్ కి మాత్రం వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మంత్రి దృష్టిలో పడాలని స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తల్ని బస్సుల్లో తీసుకొచ్చారు. చాలా మందికి మాస్కులే లేవు. టెంట్ చిన్నగా ఏర్పాటు చేయడంతో ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు. దాంతో నాయకుల తీరుపై మండిపడుతున్నారు సిటీ జనం. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ సిటీలో రోడ్లపై చెత్త పేరుకుపోయింది. స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంక్ కోసం కుండీలు లేకుండా చేసిన బల్దియా చెత్త తరలించడానికి వెహికల్స్ మాత్రం సమకూర్చుకోలేదు. ఇక టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో అవి కూడా అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎన్నో నెలలుగా సిటీ జనం ఈ 2 సమస్యలపై మొత్తుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ను ఆలస్యంగా గుర్తించారు మంత్రి కేటీఆర్. ఇవాళ జీహెచ్ఎంసీ అధికారుల సమావేశంలో సీరియస్ అయ్యారు. చాలా రోజుల తర్వాత జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగర పరిస్థితిపై సమీక్షించారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. కొత్తగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్, రోడ్లపై రోజుల తరబడి చెత్త ఉండడంతో శానిటేషన్ పై అధికారులు సరిగా పనిచేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. పబ్లిక్ టాయిలెట్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు, వాటితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని జోనల్ కమిషనర్లపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా క్లీన్ గా ఉంచాలన్న ఉద్దేశంతో 3000కు పైగా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మెయింటెనెన్స్ చేయడం మీ వల్ల కాకపోతే చెప్పండి, టాయిలెట్లను పూర్తిగా తీసేద్దామని జోనల్ కమిషనర్లపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్
హైదరాబాద్ జోన్లోని ముషీరాబాద్, సికింద్రాబాద్ లో, చార్మినార్ జోన్లోని ఫలక్నుమాలో మాత్రమే టాయిలెట్ మెయింటెనెన్స్ జరుగుతోంది. మిగతా 27 సర్కిల్స్ లో ఎందుకు పట్టించుకోవట్లేదని జోనల్ మేనేజర్లను మంత్రి ప్రశ్నించారు. 4-5 నెలల నుంచి మెయింటెనెన్స్ మొదలైందని, కానీ వారికి బిల్స్ క్లియర్ చేయకపోవడమే సమస్యగా మారిందని ఓ జోనల్ కమిషనర్ మంత్రి దృష్టికి తెచ్చారు. దాంతో ఎన్ని నిధులు కావాలో చెప్పండి, నేనిస్తా అన్నారు కేటీఆర్. ప్రతి నెల సిబ్బందికి జీతాలు ఎలా ఇస్తున్నారో టాయిలెట్స్ నిర్వహించే కాంట్రాక్టర్ కు కూడా అలా చెల్లిస్తే ఎందుకు టాయిలెట్స్ బాగుపడవో చూస్తానన్నారు కేటీఆర్. రోడ్లపై చెత్త కుండీల దగ్గర రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో ఆ గల్లీలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా హైదరాబాద్ ను బిన్ ఫ్రీ సిటీగా చేస్తామని ఉన్న వాటిని తీసేశారు. ఏ రోజు చెత్తను ఆ రోజు వెంటనే డంపింగ్ యార్డులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. కానీ బల్దియా ఎన్నికలు రావడంతో అధికారులు వాటిపై ఫోకస్ చేయడంతో చాలా ఏరియాల్లో చెత్త కుప్పలుగా పేరుకుంది. కొన్ని చోట్ల 100 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు చెత్త విస్తరించింది. ఈ చెత్తపై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలంటే రోడ్లపై కుండీల దగ్గర చెత్త లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. వర్షాకాలం వచ్చేలోపు నాలాల పనులు కూడా పూర్తయ్యేలా చూడాలన్నారు. పనులు చేయండి, సాకులు చూపొద్దని జోనల్ కమిషనర్లకు చెప్పారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ జగ్జీవన్ రామ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బషీర్బాగ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివిధ పార్టీల పొలిటికల్ లీడర్స్. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజల బాగు కోసం పాటుపడిన వ్యక్తి మహనీయుడని అన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ కార్మికుల హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడిన మహనీయులని, దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. ప్రతి ఒక్కరూ జగ్జీవన్ రామ్ ఆశయాల కోసం పోరాడాలని, రాబోయే రోజుల్లో అయినా ఆకలి కేకలు లేని సమాజం నిర్మించాలన్నారు ఈటెల. ప్రజల కోసం, మరీ ముఖ్యంగా దళిత జాతి బాగు కోసం పరితపించిన మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు. పీడిఎస్ సిస్టాన్ని పేద ప్రజానికానికి కార్డిచ్చి బియ్యం పంపించేసినటువంటి మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు. కార్మిక వర్గ కళ్యాణం కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం పరితపించిన వ్యక్తి, దానికోసం పనిచేసిన వ్యక్తి కూడా జగ్జీవన్ రామ్ గారే. టెలికమ్యూనికేషన్ మినిస్టర్గా అనేక పోర్టుపోలు నిర్వహించి ఈ దేశానికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు. రాబోయే కాలంలో అయినా ఆకలికి ఎక్కలేని, అందరూ సమానంగా బతికేటువంటి ఏ వ్యవస్థ అయితే రావాలని చెప్పి బాబు చేయాలని కోరుకున్నాడో దాని సిద్ధి కోసం మనంతా పునరంకితం కావాలని చెప్పి కోరుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జగ్జీవన్ రామ్ కి అన్యాయం జరిగిందని, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రధాని కాకుండా అడ్డుకుందన్నారు. దేశంలో దళిత సమాజానికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దళితులను రాష్ట్రపతి హోదాలో ఉంచారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. 1980లో భారతీయ జనతా పార్టీ, ఆ రోజు జనతా పార్టీ ద్వారా ప్రధానమంత్రి అభ్యర్థిగా బాబు జగ్జీవన్ రావు గారిని ప్రకటించడం జరిగింది. అంతకు ముందు కూడా జగ్జీవన్ రావు గారు ప్రధానమంత్రిగా కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ ఎంతో సేవ చేశారన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపీ బండి సంజయ్. దేశంలోనే అత్యంత బిజీ సీఎం కేసీఆర్ అని, దళితులంటే చిన్నచూపని, అందుకే మహనీయులకు పూలమాలలు వేసే టైం కూడా లేదని విమర్శించారు సంజయ్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాజకీయంగా అనేక బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, చివరకు ఉప ప్రధానిగా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇలా సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా బిజీ ముఖ్యమంత్రి, దేశంలో ఏ రాష్ట్రానికి లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. అందరి చరిత్రను తెరమరుగేసి ఈయన చరిత్రనే రాబోయే తలకు అందించిన కుట్రలో భాగమే ఈ మహనీయుల యొక్క వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి రాకపోవడానికి ప్రధాన కారణము. 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళు ప్రశ్నించకపోవడం వల్లనే బరిదగించి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుల పట్ల, ఈ అమరవీర మహనీయుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అంటరానితనం, వివక్షపై పోరాడిన నేత, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. కేబినెట్ మినిస్టర్ గా, ఎంపీగా 50 ఏళ్లు సేవలు అందించారన్నారు. అన్ని శాఖలకు మంత్రిగా పనిచేసి మోస్ట్ సక్సెస్ఫుల్ మినిస్టర్ గా నిలిచారన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని అన్నారు వివేక్ వెంకటస్వామి.
దేశానికి సేవలు చేశారు. దాన్ని గుర్తింపు చేసుకొని వారి స్ఫూర్తితో అందరూ దళితులు ముందుకు నడవాలని చెప్పి కోరుతున్నాము. క్యాబినెట్ మినిస్టర్గా, అసెంబ్లీలో మెంబర్గా, పార్లమెంట్లో మెంబర్గా 50 సంవత్సరాల వరల్డ్ రికార్డుగా బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు. దాంతోపాటు అన్ని క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ మంత్రిగా పేరు సంపాదించుకుంది బాబు జగజీవన్ రామ్ గారు. వారు కుల వివక్షల వ్యతిరేకంగా చాలా పోరాటం చేయడం జరిగింది. అంతేకాక బీద ప్రజలకు, దళితులకు న్యాయం చేయాలని చెప్పి ఎప్పుడు కూడా అదే కోరుతుండేవారు. వారు జయంతి రోజున అందరూ కూడా వారి స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. దళితులను దారుణంగా చూస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని విమర్శించారు బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు. అంబేద్కర్ జగజీవన్ రామ్ జయంతికి రాడని, దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న హామీ 7 ఏళ్లైనా నెరవేర్చలేదన్నారు. దళితులంటే అన్టచబుల్ గా, అంటరాని వారిగా చూస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ జయంతికి రాడు, అదేవిధంగా జగజీవన్ రామ్ జయంతికి రాడు, దళితులను కేబినెట్ లో తీసుకోడు, ముఖ్యంగా 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెడతానని చెప్పిండు ఆ మహనీయుడు. మరి ఏమైందా కేసీఆర్? దళితులకు 3 ఎకరాలు ఏమాయ్, దళిత ముఖ్యమంత్రి ఏమాయ్, దళితుల ఇండ్లు ఏమాయ్, దళితులందరినీ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని అన్ని రంగాల్లో కూడా మరి అన్యాయం చేసి మోసం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా బషీర్బాగ్ లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే రసమయి, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజా గాయకుడు గద్దర్, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, రాములు నాయక్ సహా వివిధ పార్టీల లీడర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో మరోసారి ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. గతంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్స్లోనే మళ్లీ కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఇళ్లలో ఉండడానికి అవకాశం లేని కరోనా పేషెంట్లు ఈ ఐసోలేషన్ సెంటర్లలో ఉచితంగానే ఉండొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో మరోసారి గ్రేటర్ లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు వైద్య శాఖ అధికారులు. మొదట కొండాపూర్లోని ఏరియా హాస్పిటల్లో 100 బెడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ జాయిన్ అయ్యారు. మరో 4-5 రోజుల్లో ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో 220, నేచర్ క్యూర్లో 345, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో 25 బెడ్స్, రామంతపూర్లో 100 బెడ్లు, మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్లోనూ కొన్ని బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ లో ఇప్పటికే ఐసోలేషన్ సెంటర్లుగా గుర్తించిన హాస్పిటల్స్ లో ఇతర జబ్బులతో చేరిన పేషెంట్లు ఉన్నారు. వారిని వేరే చోటికి షిఫ్ట్ చేయడంపై అధికారులు ఆలోచిస్తున్నారు. కేసులు పెరుగుతున్న ఏరియాల్లోని కమ్యూనిటీ హాల్స్, నైట్ షెల్టర్లలో కూడా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు 1600 బెడ్స్ అందుబాటులోకి తేవాలన్నది అధికారుల ప్లాన్. హోమ్ ఐసోలేషన్ కి ఇబ్బంది ఉన్న కరోనా పేషెంట్స్ ఉచితంగానే ఈ సెంటర్లలో ఉండొచ్చు. సెంటర్ల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే బిల్డింగ్స్ అరేంజ్ చేస్తామంటున్నారు. కరోనా పాజిటివ్ రాగానే పేషెంట్లు 104 కి కాల్ చేసి వివరాలు చెబితే ఐసోలేషన్ సెంటర్లకు షిఫ్ట్ చేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ సెంటర్లలో 24 గంటల వైద్య సదుపాయం, డాక్టర్ల పర్యవేక్షణ, మెడిసిన్స్, ఫుడ్ లాంటివి ఉచితంగా అందిస్తారు. రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేస్తున్న మీడియా బులెటిన్ లో సిటీలో 15 ప్రభుత్వ, 12 ప్రైవేటు ఐసోలేషన్ సెంటర్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. కానీ ఆ సెంటర్లేవీ లేకపోవడంతో కొందరు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. సెంటర్ల పేర్లను బులెటిన్ లో ఖచ్చితంగా చూపించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ తో ఫేక్ జీవోను వాట్సాప్, సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు సిపి అంజనీ కుమార్. ఫేక్ జీవోను సర్క్యులేట్ చేసిన వ్యక్తిని చార్టెడ్ అకౌంటెంట్ శ్రీపతి సంజీవ్ కుమార్ గా గుర్తించారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి. 4 రోజు బ్యాక్ ఒక ఫేక్ జియోకి సర్క్యులేషన్ జరిగింది. ఈ ఫేక్ జియోలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పర్టికులర్లీ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫేక్ జియో ద్వారా వేరియస్ సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలో అండ్ అదర్ గ్రూప్స్లో సర్క్యులేషన్ జరిగింది. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ జియో అంటే ఇది ఒక మోస్ట్ సీరియస్ డాక్యుమెంట్ ఉంది. గవర్నమెంట్ జియో అంటే ఇట్ షోస్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక జియో అంటే నాట్ ఓన్లీ 3.5 crore పాపులేషన్ పైన ఇంపాక్ట్ ఉంది, బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ అదర్ స్టేట్స్, బిజినెస్ లింక్స్, బిజినెస్ డీలింగ్స్,
కల్చర్, సోషల్ ఇష్యూస్, ట్రేడ్, సోషల్ ఆర్డర్, కొన్ని ఇష్యూస్లో లా అండ్ ఆర్డర్. జియో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సమ్టైమ్స్ ఇట్ క్రియేట్స్ ప్యానిక్ ఆల్సో. సో ఈ సందర్భంలో మన టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్ ఒక జాయింట్ ఆపరేషన్లో అక్యూజ్డ్ శ్రీపతి సంజీవ్ కుమార్, who created this fake Jio on 1st April. He was arrested, and arrest tarvata oka Dell laptop and iPhone which was used for this crime idiki seizure kuda jarigindi. That is why nenu malli request chestunnamo under admin of WhatsApp group, without verification please do not forward any message. ఎక్స్పైరీ డేట్ దాటిన హల్దీరామ్ ప్రాడక్ట్స్ ను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ పోలీసులు. నగరానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఎక్స్పైరీ అయిన హల్దీరామ్ ప్రాడక్ట్స్ ను కొంతకాలంగా డేట్ చేంజ్ చేసి షాపులకు సప్లై చేస్తున్నాడు. లంగర్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న ఈ దందాను పక్కా ప్లాన్తో దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. దాడిలో 17 రకాల ప్రాడక్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ 15 ఏళ్లుగా హల్దీరామ్ ప్రాడక్ట్స్ సప్లై చేస్తున్నాడని చెప్పారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి ఏవైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అది ఒక గోడౌన్లో పెట్టి ఆ ఎక్స్పైర్ అయిన డేట్స్ అన్నీ కూడా దాన్ని ఎరేజ్ చేసి కొత్త డేట్స్ ప్రింట్ చేసి అది మళ్ళీ మార్కెట్లో సరఫరా చేసే ప్రక్రియలో అతను ఇన్ఫర్మేషన్ మీద సెర్చ్ చేయగా ఆ గోడౌన్లో ఏదైతే ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయబడ్డది. సుమారు 1.5 లక్షల మెటీరియల్, వివిధ రకాల మెటీరియల్ హల్దీరామ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఏవైతే ఈ డేట్స్ ఉన్నాయో ఈ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దీని మీద మీరు చూస్తే ఇది నవంబర్ 2018లో ఎక్స్పైర్ అయింది ఈ ప్రోడక్ట్. నవంబర్ 2018. ఇట్లాంటి ప్రోడక్ట్స్ అప్ టు 2020 వరకు కూడా ఇతను ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడో సేకరించి ఇవన్నీ ఈ రకంగా థిన్నర్ ఇది పెట్టి దీన్ని ఫస్ట్ ఇట్లా ఎరేజ్ చేయడం. ఇప్పుడు మీరు చూస్తే చూడండి, ఇది సోన్ పాపిడి, ఇవన్నీ కూడా ఆల్రెడీ చెడిపోయి దీని మీద అంతా బూజ్ అంతా ఉంది. సో ఇదంతా కూడా ఫంగస్ వచ్చి ఇటువంటి ప్రోడక్ట్స్ మళ్ళీ పబ్లిక్ని మోసం చేస్తూ దాన్ని ఎక్స్పైరీ డేట్స్ అడ్వాన్స్ చేసి మళ్ళీ ఇటువంటివి మార్కెట్లో సరఫరా చేస్తుంటే ఖచ్చితంగా వీటన్నిటి వల్ల పబ్లిక్ హెల్త్ చెడిపోతుంది. ఇట్ ఈస్ ఎండేంజరింగ్ హ్యూమన్ హెల్త్. అందుకనే ఇది సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇతని దగ్గరికి ఎవరు ఏ డిస్ట్రిబ్యూటరో లేకపోతే ఏ షాప్ ఓనరో ఏ హోల్సేలరో అక్కడి నుంచి ఇతనికి స్టాక్ వచ్చిందో అది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దాంట్లో కూడా ఎవరన్నా ఇతనికి ఇచ్చుంటే వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అవుతారు. సో అందరికీ సూచన ఏంటంటే ఇట్లా పబ్లిక్ని ఇటువంటి హెల్త్ పరంగా మోసం చేసి దాని నుంచి డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని మీద సిటీలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. తోపుడు బండి నుంచి బడా వ్యాపారుల వరకు ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. గతంలో లిక్విడ్ క్యాష్ ఎక్కువగా వాడే ప్రజలు డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో క్యాష్ క్యారీ చేయడం మానేశారు. కొత్తలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్కు భయపడిన జనం ప్రస్తుతం డిజిటల్ మనీకి అలవాటు పడ్డారు. మొబైల్ ఉంటే చాలు షాపింగ్ ఈజీగా చేయొచ్చు అంటున్నారు యూత్. డిజిటల్ పేమెంట్స్ యాప్ యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ కు ఆదరణ పెరగడంతో సిటీలో ఏ షాప్ లో చూసినా క్యూఆర్ స్కానింగ్ బోర్డ్, స్వైపింగ్ మిషన్లే కనిపిస్తున్నాయి. టీ స్టాల్ నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లడంతో ఈజీగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు జనం. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం యాప్స్ ఇప్పుడు మొబైల్లో కామన్ అయ్యాయి. ఒకే క్లిక్ తో ఈజీగా మనీని షేర్ చేస్తున్నారు. నగరంలోని బడా మాల్స్ నుంచి బడ్డీ కొట్టు దాకా డిజిటల్ మయమైంది. పెద్ద నోట్ల రద్దుతో జనం డిజిటల్ బాట పట్టారు. తర్వాత కరోనా భయంతో లిక్విడ్ క్యాష్ తీసుకోవడానికి భయపడ్డారు వ్యాపారులు. దీంతో డిజిటల్ మనీకి డిమాండ్ పెరిగింది. ఆన్లైన్ లో షాపింగ్ చేసినా, కిరాణా షాప్ లో సరుకులు కొన్నా జేబులోంచి డబ్బులు తీయడం లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైపింగ్ చేయడం లేదా గూగుల్ పే, పేటిఎం సర్వీసులను వాడుతున్నారు. ఈ డిజిటల్ పేమెంట్ వచ్చి వల్ల చాలా లాభం పొందుకుంటున్నాము. కొన్ని ఏరియాలో ఒక్కోసారి పేమెంట్ లేకపోతే మేము మొబైల్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం. ఇట్లనే కంటిన్యూ అవుతే బాగుంటుందని అనుకుంటున్నాం. అది ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఇస్తున్నారు గోకులోను, పేటిఎం కూడా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి.
దీంతో చిల్లర సమస్య తీరిందంటున్నారు వ్యాపారులు. కస్టమర్స్ ఈజీగా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉండడం, ఆ డీటెయిల్స్ కూడా యాప్స్ లో ఉండడం కలిసొస్తుంది అంటున్నారు. కరోనాకు ముందు డిజిటల్ ట్రాన్స్ఫర్స్ పెద్దగా లేవని, లాక్డౌన్ తర్వాతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిందంటున్నారు. మంచిగానే అయిపోతుంది. 12 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపీస్ అంటే ఇవ్వగలుగుతారు కానీ 5 రూపీస్, 2 రూపీస్ అట్లా ఇవ్వలేరు కదా, చిల్లర ఇవ్వలేరు. కాబట్టి మాకు మంచిగానే నడుస్తుంది అనుకో. 10 మంది వస్తే ఒక 5-6 మంది గూగుల్ పే చేస్తారు, ఒక 3-4 పైసలు ఇస్తారు. కరోనా చేస్తుంది, వాళ్ళు కూడా జేబులో పైసలు ఉంచుకుంటలేరు కాబట్టి మొత్తం అదే చేసేస్తారు. గూగుల్ పే, ఫోన్ పే, అన్ని యాప్లు అన్ని ఉన్నాయి కదా, ఇక ప్రతి ఒక్కరు అదే వాడుతారు. మంచి మంచి ఆఫర్లతో డిజిటల్ మనీ యాప్స్ ఆకట్టుకుంటున్నాయంటున్నారు జనం. ఫెస్టివల్ సీజన్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నారని, దీంతో ఎంతో కొంత కలిసొస్తుంది అంటున్నారు. పైగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ తో కరోనా టెన్షన్ కూడా లేదంటున్నారు. అయితే కొన్నిసార్లు పేమెంట్స్ లో డిలే ఉండడం, అకౌంట్లలో డబ్బులు డెబిట్ అయి పేమెంట్స్ కాకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. గూగుల్ పే, ఈ ఫోన్ పే సర్వీసులు బాగానే ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం తప్ప ఈరోజు చాలా బాగుంది. ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్ పే అని చెప్పింది ప్రతి ఒక్కరికి మంచిగా అయిపోయిందండి. ఒకసారి బ్యాంకు అది ఉంటుంది, ఇది ఉంటుంది, కార్డు అది అవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు ఫోన్ పే అనగానే, పాస్వర్డ్ కొట్టగానే మనకు ఆన్లైన్ రూపాయతో సహా అందరికి సేఫ్ అయిపోయింది. అంత మంచిగా ఉంటుందండి. ఎవరి దగ్గర పైసలు లేకున్నా కానీ వచ్చి వాళ్ళు గూగుల్ పే చేసి మంచిగా చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. ఎవరికి యూపీఐ పిన్, ఓటీపీ నంబర్లు షేర్ చేయొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈ సమ్మర్లో బయట గుక్కెడు మంచినీరు కూడా దొరకడమే గగనమైంది. అక్కడక్కడ చలివేంద్రాలతో గొంతు తడుపుకుంటున్నారు జనం. ఇంతటి మండే ఎండల్లో మూగజీవాల పరిస్థితి ఏంటి? సరైన నీరు దొరక్క జంతువులు, పక్షులు అల్లాడుతుంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే ఓ స్వచ్ఛంద సంస్థ భాగ్యనగరంలో వాటర్ బౌల్స్ కాన్సెప్ట్ని మొదలుపెట్టింది. యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లోని వివిధ ఏరియాల్లో వాటర్ బౌల్స్ ను ఏర్పాటు చేసింది. ఎండలతో గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్న ఆవులు, కుక్కలు, ఇతర జంతువుల కోసం ఈ వాటర్ బౌల్స్ ను పెట్టింది స్వచ్ఛంద సంస్థ. మామూలుగా ఎండాకాలంలో డీహైడ్రేట్ తో పశువులు చనిపోతుంటాయి. మూగ జీవాల రక్షణ కోసం కృషి చేసేవారు ఎవరైనా ఈ ఎన్జిఓ దగ్గర నుంచి వాటర్ బౌల్స్ ను తీసుకెళ్లవచ్చు. వీటితో తమ ప్రాంతాల్లోని వీధి జంతువులకు సమ్మర్లో మంచినీటిని అందించవచ్చు. ఈ అర్బన్ ఏరియాస్లో వాటర్ అవైలబిలిటీ, హ్యాబిటాట్ అనేది తక్కువైపోతుంది, బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ. ఈ విధంగా ఏంటంటే చాలా బర్డ్స్, చాలా యానిమల్స్ వీటి వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ చాలా చనిపోతున్నాయి. చాలా రేర్ బర్డ్స్ కూడా చనిపోతున్నాయి. యానిమల్స్ ప్రొటెక్షన్ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ ఐడియా పెట్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. చాలా వరకు వేసవిలో ఇంటి టెర్రస్లపై చాలా మంది పక్షుల కోసం ధాన్యం, మంచినీటిని పెడుతుంటారు. కానీ వీధుల్లో ఉండే ఆవులు, కుక్కలకు తాగేందుకు నీరు కూడా దొరకదు. అలాంటి వాటి కోసం ఈ వాటర్ బౌల్స్ ఉపయోగపడతాయంటున్నారు పెట్ లవర్స్. But we have so many dogs who are stray and living on streets. They basically search here and there mostly for water because of the temperature. They are facing a lot of dehydration. They are not getting proper food, and since people are not coming out of the house, they are not even providing them. ప్రస్తుతానికి సిటీలోని 150 ఏరియాల్లో ఈ వాటర్ బౌల్స్ ని అందుబాటులో తెచ్చారు. పక్షులు, కుక్కల రక్షణ కోసం ప్రతిరోజు 30కి పైగా కాల్స్ వస్తాయని చెప్తున్నారు. ఈ మండే ఎండలకు నీరు దొరక్కపోవడంతో కుక్కలకు రేబీస్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఎన్జీఓ సభ్యులు. వాటర్ బౌల్స్ ను పటాన్ చెరువు నుండి నాగోల్ వరకు అన్ని ప్రాంతాల్లో ఫ్రీగా అందించనున్నారు ఎన్జీఓ మెంబర్స్. చాలా మటుకు కూడా బర్డ్స్ కి కానీ, డాగ్స్ కి కానీ మన ఇంట్లో పెట్టడం, మన ఇంట్లో పెంచుకున్న వాటికి పెట్టడమే కానీ బయట వాటికి వాటర్ దొరికే సోర్స్ ఉండదండి. సమ్మర్లో చాలా మటుకు లేక్స్ అవన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి కదా. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఇది మేము ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాము. అండ్ ఇవన్నీ మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట. మెయిన్ సమ్మర్ వచ్చేసి ఏంటంటే మేజర్ ఫుడ్ కన్నా వాటర్ సోర్స్ ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే అసలు బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ సమ్మర్లో. వాటర్ బౌల్స్ ను అందిస్తున్న యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థను జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు. సైఫాబాద్లో 3 బాల్ థియరీ స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ అకాడమీని ప్రారంభించారు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జాఫర్ హుస్సేన్ మిరాజ్. లగ్జరీ స్పోర్ట్స్ అయిన స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ని అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని వస్తేనే మన రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి ప్లేయర్లను తీర్చిదిద్దొచ్చన్నారు.
బిలియర్డ్స్కి సంబంధించినటువంటి అకాడమీ అశోక్ షాండిల్య గారు, అదే మాదిరిగా వారి కుమారుడు ఆదిత్య షాండిల్య గారు ఇనాగ్రేట్ చేయడం, ఇక్కడ ప్రారంభించడం. ఈ ఇనాగ్రేషన్కు నాంపల్లి శాసనసభ్యులు మెరాజ్ గారు అదేవిధంగా నన్ను ఆహ్వానించడం చాలా గర్వంగా ఉంది. హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పట్ల, ఆటల పాటల పట్ల ఉన్నటువంటి మక్కువ ప్రపంచానికి తెలిసిందే. కానీ ఈ ప్రాంతంలో స్నూకర్ అదేవిధంగా బిలియర్డ్స్ అనుకున్న స్థాయిలో, ఇంతకుముందు మెరాజ్ గారు మాట్లాడుతూ ఇక్కడ అన్ని ఆటల పట్ల మక్కువ ఉన్నప్పటికీ ప్రావీణ్యం విషయంలో ఎఫిషియన్సీ, టాలెంట్ కలిగినటువంటి కోచెస్ లేనటువంటి కారణంగా కొన్ని స్పోర్ట్స్లలో, ఆటల్లో మనం రాణించలేకపోతా ఉన్నాం. వెలితి ఉన్నదో అది అశోక్ షాండిల్య గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నుండి గొప్పగా రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించేటట్టుగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చేటట్టుగా ఖచ్చితంగా ఈ అకాడమీ ఉపయోగపడుతుందనే విశ్వాసం నాకుంది. एजी ऑफिस के बिल्कुल सामने सम्राट कॉम्प्लेक्स 2nd फ्लोर के ऊपर एक स्नूकर बिलियर्ड्स एकेडमी का इनाग्रेशन हुआ है, जो अशोक शेंडलिया साहब जो बॉम्बे के रहने वाले हैं और एक स्पोर्ट्स मैन की हैसियत से वो एक बहुत अच्छे प्लेयर थे. 2 मरतबा एशियन गोल्ड मेडल लेके आए हैं, वर्ल्ड कप में भी पार्टिसिपेट करके वहाँ से भी मेडल लेके आए चैम्पियनशिप की. और तमाम चीज़ें यहाँ रह के हैदराबाद में उन्होंने आके यहाँ के हैदराबाद के यंगस्टर्स को जो भी है उन्होंने अपना टैलेंट के ज़रिए से अपने जो भी उनके अंदर में स्पोर्ट्स की एबिलिटी है उसको दूसरों को सिखाने की एक गर्ज से आए हैं. उनके साथ में उनके बेटे हैं आदित्य शेंडलिया, उनको भी मैं मुबारकबादी देना चाहता हूं कि फ्यूचर के अंदर. డైమండ్ జ్యువెలరీ అంటే తనకి ఎంతో ఇష్టం అంటోంది బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. సింపుల్ అండ్ కంఫర్టబుల్గా ఉండే జ్యువెలరీని వేసుకుంటారంది. బంజారా హిల్స్ పిఎంజే జ్యువెలర్స్ ఫరెవర్ మార్క్ ఆధ్వర్యంలో తెచ్చిన లేటెస్ట్ డైమండ్ జ్యువెలరీని లాంచ్ చేసింది సైనా నెహ్వాల్. సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ పేరుతో ఎక్స్క్లూజివ్ డైమండ్ ఆర్నమెంట్స్ ప్రదర్శించారు. మోడ్రన్ ఉమెన్కు సూట్ అయ్యేలా జ్యువెలరీని లాంచ్ చేశామన్నారు సంస్థ ప్రతినిధులు. రాబోయే ఇండియా ఓపెన్, సింగపూర్, మలేషియా ఓపెన్ టోర్నమెంట్స్కు సిద్ధమవుతున్నట్టు చెప్పింది సైనా నెహ్వాల్. Today I am here at the PMG store and I am so happy to be here for the launch of the bangle collection, and I love diamonds and I totally love it, and it's not only about bangle but everything, all the jewelry, I just love it so much. And today I could be here for the launch of the bangle collection, and you can see these beautiful diamonds which are shining by Forever Mark, and now I got to know so much about it because of course we keep playing so much, so I didn't have the idea that they are so natural, beautiful, and they're so pure. So that's why I think all the girls should buy it, and I'm here today to unveil it. And as I said that I want to take it with me, but I know it's not going to be easy. But so pretty, very pretty. Ma'am, we have a brand called Forever Mark, which is a pride of De Beers. It's the finest diamonds that we do as De Beers that come under Forever Mark. And our partners here are PMJ, which stand for all the values that De Beers and Forever Mark stand for. They stood for time. When you say a diamond is forever, our youngest diamond, I can tell you, is the youngest is 100 crore years old. So when consumers look at the diamonds, I always tell them, they look at your diamond because what you're wearing on your finger, I'm sure reminds you of a great memory of your life. What you're wearing on your finger is older than Mount Everest, right? That's how old these things are. And even PMJ, from the day they've started, they stood for that trust and integrity. So for us, PMJ is a very special partner. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.